ప్రస్తుతం జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేటాయించిన ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం, మా జాతి భావిస్తున్నది. మేమే కాదు, మా జాతే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగ పెద్దలు కూడా అదే భావిస్తున్నారు. అందుకు నిన్న మా కులంలో పెద్దలుగా ఉన్న, సీనియర్ నాయకుడుగా ఉన్న, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి వర్యులు మోత్పల్లి నరసింహులు గారు మాట్లాడిన మాటలే అందుకు సాక్ష్యం. ఒక మాదిగలే కాదు, తెలంగాణలో ఉండబడే అన్ని సామాజిక వర్గాల్లో మాదిగలకు టికెట్ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాదిగల్ని విస్మరించినట్టయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుందని చెప్పి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది, చర్చించుకుంటున్నారు. పరిష్కారం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా 3 పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో 2 మాదిగలకు కేటాయించాల్సిందే. అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ స్థానంలో కూడా మాదిగలకు కేటాయించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగలకి ఇప్పటికి ఇవ్వలేదు. మాకు 2 రావాలి. వెంటనే ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థులను, వాళ్ళ పేర్లను వెనుకకు తీసుకొని ఆ స్థానాల్లో మాదిగలకు కేటాయించకపోతే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం రాజకీయంగా చెల్లించుకోక తప్పదు. అదే సమయంలో మేము గుర్తు చేస్తున్నాం, మేము మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని దృష్టి పెట్టుకొని మాకు పరిష్కారం జరగాలి, జవాబు దొరకాలి. మేము మాట్లాడుతున్నది ఏంటిది? ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సందర్భంగా అసలు మాదిగలని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదని, అసలు మాదిగలు తెలంగాణలో లేరన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావించిందని మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 70% షెడ్యూల్ కులాల జనాభాలో మాదిగలు ఉంటే ప్రస్తుతం ఎస్సీ 3 రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాల్లో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో 3 2 రావాలి, 1 కూడా మాకు రాలేదు. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది, అది ఎస్సీ రిజర్వేషన్. అక్కడ కూడా ప్రకటించిన అభ్యర్థి కూడా మాదిగగాడు మాలైపోయింది. అంటే మొత్తం 4 స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ప్రస్తుతం 3 మాలకిచ్చి ఊరికి 1 ఓటు కూడా లేని బయన్లకు కూడా 1 ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఊర్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపెట్టినట్టయింది. దీన్ని మాదిగలు గమనిస్తున్నారు. మాదిగల్లో ఆవేదన అగ్రంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. అదే సమయంలో సరిదిద్దుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, మాదిగలకు న్యాయం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. సరిదిద్దుకోకుండా, మాదిగలకు న్యాయం చేయకుండా మాదిగ పల్లెలకు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు వస్తారు ఓట్లాడగడానికి? అసలు మేము లేమన్నట్టుగానే కదా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఇప్పుడు మాదిగలు లేరన్నట్టుగానే కదా. 4లో 1 మాకు రాలేదు, 4లో 3 రావాలి, 4లో 1 కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మాదిగలు లేరన్నట్టుగా భావించుకుంటుంది కదా. మరి తెలంగాణలో మాదిగలు లేరని భావించుకొని మాకు 1 కూడా ఇవ్వనప్పుడు మాదిగ పల్లెలకు ఓట్లాడిగే హక్కు, మాదిగ పల్లెలకు వచ్చి ఓట్లాడిగే హక్కు
కాంగ్రెస్ పార్టీకి లేదని గుర్తు చేస్తున్నాం. ఈరోజు 4 స్థానాల్లో మాకు న్యాయం జరగకపోవడానికి, ఒక్కటి మాకు రాకపోవడానికి మొదటి కారణం రేవంత్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీలో ఉండబడి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాల కావడం వల్ల మా తరపున మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే తను జెడ్పీటీసీగా గెలవడానికి, ఎమ్మెల్సీగా గెలవడానికి, ఎమ్మెల్యే గెలవడానికి, ఎంపీగా గెలవడానికి, ఇవాళ ఈ స్థాయి రావడానికి కారణం తన సొంత కులస్తులైన రెడ్డి సామాజిక వర్గం కంటే మాదిగల మద్దతుతోనే ఈ స్థాయిలో ఎదిగానని చెప్పి తను పదే పదే బహిరంగ సభలో మాట్లాడిన మాటలు గింగిర్లు తిరుగుతున్నాయి మాకు. మరి ఆయన ఎదుగుదలకు ఈ స్థాయిలో కారణమవుతే, మరి తన సొంత కులస్తులకు మాత్రం ఇప్పటికే 6 స్థానాల్లో రెడ్లకు ఇప్పించుకున్నాడు. కానీ మాకు రావాల్సిన ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు ఒక్కటికి ఇవ్వకపోవడం, ఒకటికి ఇప్పియకపోవడం, మా తరఫున మాట్లాడకపోవడం, అభ్యర్థుల ప్రకటన కంటే ముందు అభ్యర్థుల మీద కసరత్తు జరుగుతున్నప్పుడు అసలు మాదిగలను పరిగణనలోకి తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడం చూస్తే మాకు నమ్మక ద్రోహం చేసింది, మాదిగలకు అవకాశం దక్కకుండా చేసింది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారే ప్రథమ దోషిగా నిలబడతాడు. మాదిగల దృష్టిలో నమ్మక ద్రోహిగా మారిండనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తేల్చుకోవడానికే మేము సిద్ధపడతాం. ఇకపోతే మా మీద పరిష్కారం చేయకుండా, జవాబు చెప్పకుండా, పరిష్కారం అయితే ప్రకటించిన అభ్యర్థుల్లో ఇప్పటికైనా మాదిగలకు మళ్ళీ న్యాయం జరిగే విధంగా ముందుకు రావాల్సిందే. ఖచ్చితంగా మాలల సంఖ్యకు 1కి పరిమితం చేసి మిగిలిన స్థానాలు మాదిగలకు ఇవ్వాల్సిందే. అది పరిష్కారం చూపకుండా, సరైన జవాబు చెప్పకుండా, మా కంట్లో మా ఏళ్ళతోటే పొడిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే కొంతమంది మాదిగల పక్షాన గట్టిగా నోరు తెరవని వాళ్ళతోటి మా మీద అవాకులు చెవాకులు మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు. పరిష్కారం జరగాలి, జవాబన్న రావాలి. కానీ మా మీద ప్రశ్నించిన మా మీద నిందలు మోపే విధంగా లేదా అవమానించే విధంగా మా వాళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకపోను, మరింత కీడే కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకున్నట్టు అవుతుందనేసి కూడా స్పష్టం చేస్తూ, ఇక నిన్న ప్రథమంగా మా సోదరుడైన సంపత్ కుమార్ గారితో మాట్లాడించిండ్రు రేవంత్ రెడ్డి గారు పిలిచి. ఆయన 100% మాదిగా. నిన్ననోమో మా సగం సోదరుడైన జగ్గారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. బీజేపీ కాంపౌండ్లో ఉండి కృష్ణమాది గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని మాట్లాడడం జరుగుతుందని చెప్పి నన్ను బీజేపీ కాంపౌండ్లోకి నెట్టేశారు. కానీ ఒకనాడు జగ్గారెడ్డి బీజేపీ అనే విషయం, జగ్గారెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా మెదక్ పార్లమెంటుకు పోటీ చేసిన విషయం జగ్గారెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా. అయితే అదే సమయంలో నమ్మక ద్రోహం ఏ విధంగా చేస్తారంటే, మీరా కుమార్ గారు స్పీకర్ అని చెప్తున్నాడు, కానీ రాష్ట్రపతిగా ప్రకటించే సమయానికి అధికారంలో ఉన్నప్పుడు మీరా కుమార్ గారికి రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించలేదు. కానీ అప్పుడు ప్రతిభా పాటిల్ అనే ఒక అగ్రకుల బ్రాహ్మణ మహిళకు, అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ అని ఒక బ్రాహ్మణ పెద్దకే కాంగ్రెస్లో పెద్దపీటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేనప్పుడు మాత్రం, మళ్ళీ ఓడిపోతుందని తెలిసినప్పుడు మాత్రం ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి అదే మీరా కుమారి గారి మీద ఎంత ప్రేమ ఉన్నదో, అది కపట ప్రేమో అది సాక్ష్యంగా రుజువుతుంది. ఇకపోతే రాజనరసింహ గారి గురించి కూడా మా జగ్గారెడ్డి గారు మాట్లాడాడు. ఇప్పుడు రాజనరసింహ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో మంత్రే.
కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు మంత్రి లేడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో దామోదర్ నరసింహను మంత్రి చేశారు. కానీ ఆ మంత్రికి విలువే లేదు, ఆ మంత్రికి గుర్తింపే లేదు. రాజనరసింహర్ గారికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో గౌరవమే లేదు. అందుకు ఒక లేటెస్ట్ సాక్ష్యం చెప్తున్నాను నేను. మార్చి 7వ తారీఖు నాడు హైదరాబాదులో బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారి భవనం ప్రారంభోత్సవం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారు అంటేనే 100కు 1000% మాదిగలు తమ సామాజిక వర్గం అని చెప్పి భావించుకుంటారు. ఆయన దేశానికి చేసిన సేవల్ని గుర్తుంచుకునే కాడ, ఇప్పుడు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసే కాడ, ఆయనను స్మరించుకునే కాడ మాదిగలే ముందు వరుసలు ఉంటారు. అంటే బాబు జగ్జీవన్ రామే మాదిగ కాబట్టి మాదిగలు ఆయన సేవల్ని ప్రథమంగా గుర్తించుకుంటున్నారు. మరి అట్లాంటి దేశ నాయకుడైన బాబు జగ్జీవన్ రామ్ మాదిగ అయినప్పుడు, మరి ఆ మాదిగ జగ్జీవన్ రామ్ గారి పేరుతో భవనం ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని పిలిచారు. అదే సమయంలో సోదరుడు మంత్రివర్యులు ప్రభాకర్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్ వచ్చాడు, లేదా శాసన మండలి చైర్మన్ వచ్చాడు. దేశ నాయకుడైన బాబు జగ్జీవన్ రామ్ మాదిగ అయినప్పుడు, మరి ఆ మాదిగ జగ్జీవన్ రామ్ గారి పేరుతో భవనం ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని పిలిచారు. అదే సమయంలో సోదరుడు మంత్రివర్యులు ప్రభాకర్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్ వచ్చాడు, లేదా శాసన మండలి చైర్మన్ వచ్చాడు గుత్తా. అదే సమయంలో శాసనసభకు సంబంధించిన స్పీకర్ ప్రసాద్ వచ్చాడు. వాళ్ళు అధికారికంగా వేసిన కరపత్రంలో, ప్రభుత్వం అధికారంగా ప్రకటించిన కరపత్రంలో దామోదర్ నరసింహ పేరే లేదు. దీన్ని బట్టి చూడండి, చెప్పుకోవడానికి ఒకరిని ఇచ్చారు కానీ ఆయనకు గౌరవం ఇవ్వరని బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా తేలిపోయింది. అందువల్ల మా సోదరుడైన జగ్గారెడ్డి గారు గుర్తు చేసిందంటే, సంపత్తు 100కు 100% మాదిగా, మీరు సగం మాదిగా అనే విషయం మర్చిపోవద్దు. మీ తండ్రి రెడ్డి, మీ తల్లి మాదిగా, మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తంలో మాదిగ బ్లడ్ కూడా ఉన్నదనే విషయం మర్చిపోకు. అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా కన్నును మాయేలతోటే పొడిపించే విధంగా 100కు 100% మాదిగైన సంపత్తో మాట్లాడించి మా మీద విమర్శలు పెట్టించే ప్రయత్నం చేశారు. సగం బ్లడ్ను శరీరంలో పెట్టుకున్న జగ్గారెడ్డితో మాట్లాడిస్తున్నాడు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి భావించుకున్నా, ఇంకోరు భావించుకున్నా మేలు జరగకపోను నష్టమే ఎక్కువ జరుగుతుందనే విషయం కూడా మర్చిపోదు అని గుర్తు చేస్తూ, చూస్తాం. మీరు ప్రకటించిన స్థానాల్లో మార్పులు తెచ్చుకోకపోతే, 4లో 3 మార్కు ఇవ్వకపోతే, 4లో 3 మార్కు రాకపోతే ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఎట్లా బుద్ధి చెప్పాలో మాదిగ పల్లెల్లో ఉండబడే మాదిగ ప్రజలు తేల్చుకోబోతున్నారనే విషయం కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ, మేము భావిస్తున్నాం ఇవల్ల ఈనాడు లేనంత అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఈనాడు కలిగింది. ఈనాడు లేనంత అసంతృప్తి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మాలలకు పెద్దపీట వస్తుందని, మాదిగల్ని చిన్న చూపు చూస్తుందనే ఒక అభిప్రాయం మొదటి నుంచి మాదిగల్లో ఉన్నది. ఇప్పుడు అభిప్రాయం 100కు 100% బలపడ్డది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆ 100కు 100% బలపడడానికి దారితీసింది. కాబట్టి 100కు 100%
మాదిగలకు అన్యాయం చేసిండని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలే భావిస్తున్నప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ఏ మాదిగ లీడర్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడుగుతారు? ఇక మా ఓట్లు అడగాల్సింది రేవంత్ రెడ్డి అడుగుతాడేమో, మల్లు భట్టి విక్రమార్క అడుగుతాడేమో, కానీ మాదిగ లీడర్లు వచ్చి మాదిగ పల్లెకి వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు. ఇక మా ఓట్లు తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మల్లు భట్టి విక్రమార్క చెప్తున్నాం, ఎవరికైనా చెప్తున్నాం, మాదిగ పల్లెలకు రాకుండా పోతేనే మీకు మేలు, మాదిగ పల్లెలకు వస్తే మాత్రం తిప్పి పంపుతారనే విషయం, మాదిగ పల్లెలకు మీరు రాగలిగితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయనే విషయం ముందుగానే గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.